శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా మనం నిన్నటి వరకు 7 స్కందాలు పూర్తి చేసి 8వ స్కందాన్ని 57 భాగాలుగా చెప్పుకున్నాం. 8వ స్కందం పూర్తి చేశాం. ఈ రోజున 9వ స్కందాన్ని ప్రారంభం చేస్తున్నాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సదానిం వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీరాజిత ముని పూజిత వారిధి గర్వాతిరేక వారణ బాణా సూరిత్రాణ మహోజ్వల సారయశ్చాంద్ర రామచంద్ర నరేంద్ర. మనం వ్యాస భగవానుడు రాసిన భాగవతాన్ని పోతన తెరిగించాడు, అంటే తెలుగులో రాశాడు. అది చదువుకున్నాం. పోతన దీన్ని రామచంద్రుడికి అంకితం చేశాడు కాబట్టి రాముని ప్రార్థిస్తూ ఒక పద్యం చెప్పి కథలోకి వస్తున్నాడు. మహనీయ గుణగరిష్ఠులకు ఆ మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమీతుండైన సూతుండిట్లనియే అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్ష నరేంద్రుడు సుఖయోగేంద్రుని కనుగొని పురాణాలన్నీ ఎలా ఉంటాయంటే సూతుల వారు సౌనకాది మహాములకు చెప్పినట్టుగా ఉంటాయి. ఇందాక రామాయణంలో చెప్పిన సూతుడే ఇక్కడ కూడా. అర్థమైందా? మన పురాణాలన్నీ కూడాను ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని ఎక్కడ చెప్పలే. డ్యూటీలే చెప్పినాయి. వర్ణాశ్రమ ధర్మాలు ఏ వర్ణం వాళ్ళు ఏ ధర్మం ఆచరించారనే చెప్పినాయి. కానీ పురాణాలు బాగా విన్న సూతులు వారు ఆయనే పురాణాలన్నీ చెప్తూ ఉంటాడు. వ్యాసుడు వారి దగ్గర శిష్యుడుగా సుఖ సహాధ్యాయిగా విన్నాడు. రోమహర్షణుడు ఆయన పేరు. సూతకులం కాబట్టి సూతుడు, రథసారథి కాబట్టి సూతుడు అని. రోమహర్షణుడు ఆయన పుత్రుడు, వీళ్ళే చెప్తారన్నమాట. ఉగ్రశ్రవసుడు ఆయన పేరు. బలరాముడు ఆయన్ని చంపాడని రోమహర్షణుడిని. అయితే ఆయన్నే ఉగ్రశ్రవసుల్లో కోపంతో లేవలేదని ఒక రోజున ఆయన లేవలేదని చూపుతోటి చంపేశాట. కానీ మళ్ళీ అందరూ ప్రార్థించిన మీదట ఆయన కొడుకులోకి ఆయన ప్రవేశించేటట్టుగా ఆయన వరమిస్తాడు బలరాం. ఆ విధంగా మనకు వీళ్ళిద్దరూ రోమహర్షణుడు సూతు ఉగ్రశ్రవసుడు చెప్తూ ఉంటారు పురాణాలన్నమాట. ఇద్దరూ ఒకళ్ళే కాబట్టి పేరు చెప్పకుండా సూతుడు అని చెప్తారు. కొన్ని పురాణాలు ఆయన చెప్పాడు, కొన్ని పురాణాలు కొడుకు చెప్పాడు. అది ఇప్పుడు ఏ పురాణం చెప్తున్నాడు? ఈయన భాగవతం చెప్తున్నాడు. ఎవరెవరికి చెప్తున్నాడు? సూతుడు సౌనకాది మహామునులకు. అది అంతకుముందు పరీక్ష నరేంద్రుడు సుఖయోగికి చెప్పాడు. సుఖయోగి పరీక్ష నరేంద్రుడికి చెప్పాడు. రాసింది వ్యాసుడు వారే. మొట్టమొదటి చెప్పింది మాత్రం అన్ని పురాణాలు సూతుడు చెప్తే సౌనకాది మహానులకి ఈ పురాణం మొట్టమొదటి చెప్పింది సుఖయోగి పరీక్షితుకు చెప్పాడు. అది ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు సూతుడు అది చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ మనువుల నడవళ్ళు మర్యాదలును వింటి మన్వంతరంబుల మాధవుండు తిరిగిన దాడలు తెలిసి సత్యవ్రతుండను రాజు ద్రవిడ దేశాధిపుండు పోయిన కల్పాంతమున విష్ణు సేవించి విజ్ఞానమున పొంది వెలుగురేని అతడు వైవస్వతుండై పుట్టెమనువయ్యే అతనికి ఇక్ష్వాకుడాదిగాగా బదురు కొడుకులు గలరంటి పరగవారి వంశమే రీతి వర్తించే వారిలోన సరిన వారిని జనువారి జనడి వారి చెప్పవే వ్యాసనందన చిత్తగించి.
నిన్నటి వరకు మనం సత్యవ్రతుడి కథ చెప్పుకున్నాం కదా, మనువు కదా. అతడు ఆ తర్వాత వైవస్వతుడుగా పుట్టాడని కూడా చెప్పావయ్యా ఇదివరకు. ఆ వృత్తాంతం అంతా వివరంగా చెప్పు. సత్యవ్రతుడే మళ్ళీ ఇంకొక మనువుగా పుట్టాడు వైవస్వతుడుగా. వివస్వతుడికి అంటే సూర్యుడు, వివస్వతుడిని సూర్యుడు అంటారు, ఆయనకి పుట్టాడు, ఆయన మనువు అయ్యాడని చెప్పావు. అతనికి ఇక్ష్వాకుడాదిగాగా 10 కొడుకులు గలరంటి పరగ వారి వంశం ఏ రీతి వర్తించే వారిలోన చనిన వారి చనువారి చనడి వారి చెప్పవే వ్యాసనందన. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఆయన కొడుకులు పుట్టారు కదా, వాళ్ళల్లో ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ముందు ఉంటారు, ఇవన్నిటి గురించి చెప్పవయ్యా వ్యాసనందన. ఎవరు వ్యాసనందనుడు? సుఖయోగీంద్రుడు. అర్థమైందా? పరీక్షన్ మహారాజుకు చెప్తున్నాడు ఇదంతా భాగవతం. అది చెప్పవయ్యా, ఆ తర్వాత కథ చెప్పవయ్యా అని అడుగుతున్నాడు అనమాట. ఆ విషయం సూతుడు సౌనకాది మహాములకు చెప్తున్నాడు. ఆయనకి చెప్తున్నాడు. చెవులార నేడు వినేదర వివంశమనందు కలుగు రాజుల కీర్తులు వివరింపు వరసతోడను భూపుణ్యుల చరిత వినిన పుణ్యము కాదే. భూమి మీద పుట్టిన పుణ్యుల యొక్క చరిత వినటం పుణ్యము కదా. కాబట్టి ఆ రాజుల, ఏ రాజుల? వైవస్వతుడు నుండి పుట్టిన ఇక్ష్వాకుడు ఆదిగా గల రాజుల చరిత్రను చెప్పవయ్యా అని అడుగుతున్నాడు. ఈరోజు కాలాతీతమైంది. మిగతా భాగం ఇది 1వ భాగం చెప్పుకున్నాం అనమాట. నవమ స్కందంలో 2వ భాగం రేపు చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. నిజానికి ఏం చెప్పుకోలే, ప్రశ్న మాత్రమే చెప్పుకున్నాం కదా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గమహిమహీశా గో బ్రాహ్మణేభ్య సుమస్కృత్యో లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చకోరా.